ఇప్పుడు మనం విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాం. విరామ చిహ్నాలకు సంబంధించినటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. దీంట్లో మనకు ఏదైనా ఒక సంకేతం ఇచ్చి ఈ సంకేతము దేనికి ఉపయోగిస్తారు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని అడగడం ఉంటుంది. మనకి టెట్ సిలబస్లో ఉంది, అయినా డిఎస్సి సిలబస్లో కూడా ఉంది. కాబట్టి ఇవి విరామ చిహ్నాలు అనేది తెలుసుకోవాలి. ఒకటవది ముగింపు చుక్క. ముగింపు చుక్క. ఈ ముగింపు చుక్కని ఏమంటామంటే దీన్ని బిందువు అని, వాక్యాంత బిందువు అని, నిశ్చయార్థక వాక్యం చివర ఉంచే గుర్తు. నిశ్చయార్థక వాక్యం ఏదైనా ఒక నిశ్చయమైనటువంటి వాక్యం తర్వాత ఈ బిందు ఉంచుతారు. దీన్ని వాక్యాంత బిందువు అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో మామూలుగా ఫుల్ స్టాప్ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక వాక్యం, పూర్తి వాక్యం, రాముడు రావణుని సంహరించెను అనేటువంటి వాక్యం నిశ్చయార్థక వాక్యం తర్వాత ఈ ఫుల్ స్టాప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఇది ఒకటోది. రెండవది పొట్టి గీత. ఈ గీత ఉంది కదా, ఇలా పొట్టి గీత. ఈ పొట్టి గీత అనేది ఏదైతే ఉందో ఇది ఆంగ్లంలో ఏమంటారంటే దీన్ని హైఫన్ అంటారు. ఈనాటి భాషలో ఇది ఎక్కువగా వాడుకలేదు. ఈ హైఫన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విరామ చిహ్నాలు సంకేతాలను కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో దీన్ని పెడతారు, ఈ డాష్, దీన్ని హైఫన్ అని అంటారు. అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలియజేస్తడం జరుగుతుంది. దీన్ని హైఫన్ అని గుర్తుంచుకోవాలి. ఇది రెండవది. ఇక మూడో అంశం 3 చుక్కలు, 3 డాట్స్ ఇలా ఉన్నాయి. ఈ 3 చుక్కలు మాట లోపించిన చోట వాక్యం మొదట కానీ మధ్యలో కానీ వాడే గుర్తు. ఎక్కడైనా మామూలుగా ఇంతకుముందు చిన్న తరగతిలో ఒక వాక్యం ఇచ్చేసి 3 చుక్కలు ఇచ్చేసి ఇలా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటిది వాక్యం లోపించిన చోట 3 చుక్కలు అనేటువంటిది పెడతారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఇక తర్వాత 4వది తీసుకుంటే ఈ 3 పెద్ద లైన్లు ఉన్నాయి, పొట్టి గీతల వరుస అంటారు దీన్ని. ఈ 3 లైన్లను పొట్టి గీతల వరుస అంటారు. వాక్యాల మధ్య వ్యవధానాన్ని సూచించేటువంటి గుర్తు. అంటే ఈ స్పేస్ ఎంత కాల పరిమితికి సంబంధించి అని సూచించేటువంటి గుర్తుకు ఈ పొట్టి గీతల వరుస అనేది ఉంటుంది. ఇక తర్వాత 5వది తీసుకుంటే పొడుగు గీత. పొడుగు గీతకు సంబంధించింది ఆలోచనలో అంతరాయం కలిగినప్పుడు, ఆలోచన మారినప్పుడు కలిగే మానసిక స్థితిని సూచించే గుర్తు పొడుగు గీత పెట్టేస్తారు. మామూలుగా ఏదైనా పారాగ్రాఫ్లో ఇట్లా పొడుగు గీత పెట్టడం జరుగుతుంది. అప్పుడు పొడుగు గీత అందుకు అవసరం. ఏదైనా ఆలోచనలో అంతరాయం కలిగినప్పుడు, ఆలోచన మారినప్పుడు కలిగే స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది 5వ అంశం. ఇక 6వది తీసుకుంటే కామ. కామ అనేది మనకు ఈ విధంగా సూచించడం జరుగుతుంది. ఇది కామ. కామ అనేటువంటిది వాక్యాంత బిందువుగా ఉండి తర్వాత చదువుతున్నప్పుడు కొంత నిలవాలని వాడే గుర్తు. ఫుల్ స్టాప్ అనేది పూర్తి నిశ్చయార్థక వాక్యం అయితే, కామ అనేటువంటిది ఒక వాక్యాంతంలో మధ్యలో వచ్చి ఉంటుంది. దీన్ని కామ అని చెప్తాం. ఇక తర్వాత కింద 7వది తీసుకుంటే మనకు కింద గీత స్లాష్ మామూలు ఇట్లా కింద గీత ఇస్తారు కదా. ఏదైనా ఈ కింద గీత దేనికి సంబంధించి అంటే అక్షరాన్ని కానీ పదాన్ని కానీ ప్రత్యేకంగా సూచించే చిహ్నం. ఉదాహరణకు ఉపన్యాసాల మధ్య సంబంధాన్ని సూచించే గుర్తని కింద గీశాను. అంటే ఇక్కడ అక్షరము, పదము లేకపోతే ఒక అంశాన్ని గురించి సూచించే చిహ్నమని చెప్పవచ్చు. ఆ విధంగా కింద గీత గీయడం జరుగుతుంది. తర్వాత సెమీకోలన్. సెమీకోలన్ సంబంధించి ఈ విధంగా గుర్తు ఉంటుంది. ఒక ఫుల్ స్టాప్ కింద ఒకటి కామా లాంటివి ఉంటుంది. దీన్ని సెమీకోలన్ అంటారు. దీన్ని న్యూన బిందువు లేదా అర్ధ బిందువు అని చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం సమన్వయ చిహ్నం అంటారు. సమన్వయ చిహ్నం అంటే సెమీకోలన్. దీన్ని సమాపక క్రియలతో కూడినటువంటి ఉపన్యాసాల మధ్య సంబంధాన్ని సూచించేటువంటి గుర్తు అని చెప్పచ్చు. సెమీకోలన్ ఈ సమయంలో సూచిస్తారు. దీన్ని సమన్వయ చిహ్నం అని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత ఒంటి నిలువు గీత. ఈ ఒంటి నిలువు గీత ఎప్పుడు గీస్తారంటే మామూలుగా ఏదైనా ఒక వాక్యం అయిపోయిన తర్వాత ఇట్లా ఒంటి నిలువు గీత గీస్తారు. ఇది ప్రాచీన భాషలో వాక్యాంత చిహ్నం. మనం ఫుల్ స్టాప్ ఎట్లా పెడతామో ఇది ప్రాచీన భాషలో ఈ విధంగా ఒంటి గీత గీస్తారు. ఇది వాక్యాంత చిహ్నం.
తర్వాత కోలన్ డాష్ అనేటువంటిది చూసుకుంటే కోలన్ డాష్ 2 బిందువులు ఇలా వచ్చి మధ్యలో ఒక గీత వస్తాయి, దీన్ని కోలన్ డాష్ అంటారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణలు సూచించే ముందు ఉపయోగించే గుర్తు. మామూలుగా ఉదాహరణ అని రాసి మనం ఏం చేస్తాం, 2 చుక్కలు పెట్టి ఇలా పెడతాం, దీన్ని కోలన్ డాష్ అని అంటారు. తర్వాత జంట నిలువు గీతలు. జంట ఇంతకుముందు ఇది ఒంటి నిలువు గీత అని తెలుసుకున్నాం, ఇప్పుడు జంట నిలువు గీతలు. ఈ జంట నిలువు గీతలు ఏం చేస్తాయంటే పదాన్ని సంక్షిప్తంగా రాసి చివర చేర్చేటువంటి గుర్తు. ఏదైనా ఒక పదానికి సంబంధించి ఇది ఫుల్ స్టాప్గా సూచిస్తే ఇది పూర్తిగా వాక్యాంతంగా సూచిస్తుంది. ఉదాహరణకు 4 పేరాలు ఉన్న దాంట్లో ఇక్కడ ఒకటి లైన్ ఉంటే, ఒంటి నిలువు గీత ఉంటే, ఇక్కడ 2 నిలువు గీతలు ఉంటాయి. ఇది ప్రాచీనంలో వాడేటువంటి అంశం, భాషలో వాడేటువంటి అంశం. ఇక తర్వాత డిటో అనేటువంటి చిహ్నం. దీన్ని ఈ విధంగా 2 కామాలు ఇలా పెట్టడం సదరు చిహ్నం అంటారు. దీన్ని డిటో అని చెప్తారు. అంటే పైవాని వలె అని సూచించేది. పైన ఏదైనా ఉందనుకోండి, పైన ఉదాహరణకు ఏదైనా ఒక అంశానికి సంబంధించి రాసేటప్పుడు అన్నీ మళ్ళీ అవే పేరు రాయాల్సిన అవసరం లేదు. పైన ఉదాహరణకు రాము అనేటువంటి పేరుంది, ఈ రాముకు సంబంధించినటువంటి అలాగే మనం మళ్ళీ డిటో అని రాయడం జరుగుతుంది. తర్వాత రాగ చిహ్నం, దీన్నే ఎక్స్క్లామేటర్ అంటారు. ఈ రాగ చిహ్నాన్ని దీన్ని ఆశ్చర్య చిహ్నం అని, గాఢమైన వివిధ అనుభూతులను తెలపడానికి వాడే గుర్తు. అంటే ఆశ్చర్యార్థకానికి సంబంధించినటువంటి వాడే గుర్తును మనం ఈ విధంగా మనం సూచించడం జరుగుతుంది. ఇట్లా ఒకటి పెట్టి ఇట్లా ఒక చుక్క పెడదాం, ఇది 13వది. ఇక తర్వాత 14వ దానికి సంబంధించి తీసుకుంటే ఛేద చిహ్నం అంటారు. ఛేద చిహ్నం అంటే ఒక స్లాష్ లాగా మాదిరి గుర్తించడం, దీన్ని ఛేద చిహ్నం అంటారు. ఇది లేక అది కావచ్చు అని సూచించే గుర్తు. ఇక్కడ ఒక పదం రాస్తారు, ఈ పదం కాకపోతే ఈ పదమైనా కావచ్చు అనేటువంటి దానికి సంబంధించి దీన్ని ఛేద చిహ్నం అంటారు. ఓకే. తర్వాత 15వది తీసుకుంటే దీన్ని కుండలీకరణం అంటారు. కుండలీకరణం, ఈ కుండలీకరణం అనేది అవసరమైన వివరణ వాక్యంలో ఇమడనప్పుడు వివరణకు ముందు లేదా చివర రాసే గుర్తు. దీన్ని మనం కుండలీకరణం అని చెప్పొచ్చు. 16వది సంక్షిప్త చిహ్నం. దీనినే ఆంగ్లంలో అపాస్ట్రఫియస్ అంటారు. సంక్షిప్త చిహ్నం అంటే ఈ విధంగా పైన ఒక పదం పైన ఇట్లా రాస్తారు, దీన్ని సంక్షిప్త చిహ్నం అని అంటారు. తర్వాత నిలుపు కుండలీకరణం. నిలుపు కుండలీకరణానికి సంబంధించి మామూలుగా కుండలీకరణం ఈ విధంగా ఉంటుంది, దీన్ని నిలుపు కుండలీకరణం అంటారు. ఈ విధంగా బ్రాకెట్స్గా ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. ఒక లక్షణం గల అంశాలను సూచించే బంధన చిహ్నాన్ని నిలుపు కుండలీకరణంతో గుర్తుచే సూచించవచ్చు. తర్వాత ఒంటి ఉల్లేఖన చిహ్నాలు. ఒక పదానికి సంబంధించి ఈ విధంగా తర్వాత ఇలా పెట్టడం, దీన్ని ఒంటి ఉల్లేఖన చిహ్నాలు అంటారు. సందర్భాన్ని సూచించే ఆధార చిహ్నాలు. తర్వాత బంధన చిహ్నం. బంధన చిహ్నాన్ని ఇవన్నీ ఒకే అంశానికి సంబంధించినవి సూచించే గుర్తు, దీన్ని బంధన చిహ్నం అని చెప్పచ్చు. తర్వాత జంట ఉల్లేఖన చిహ్నాలు. జంట ఉల్లేఖన చిహ్నాలు, ముందు ఒట్టి ఉల్లేఖన చిహ్నం చూసినాం, ఇప్పుడు జంట ఉల్లేఖన చిహ్నాలు. వీటిని అనుకరణ చిహ్నాలు. రచనలో పాత్రల మాటలను సూచించే గుర్తులు. ఉదాహరణకు సంభాషణకు సంబంధించినటువంటి ఏవైనా పాత్రలు ఉన్నప్పుడు వారు ఏమి అంటున్నారు అనేటువంటి దాన్ని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. వీరు ఈ అంశాన్ని అన్నారు, అప్పుడు ఈ జంట ఉల్లేఖన చిహ్నాలను పాటించడం జరుగుతుంది. తర్వాత నక్షత్ర చిహ్నము. ఈ స్టార్ మార్క్ ఉన్నది కదా, దీన్ని ముఖ్యమైనది కంఠస్థం చేయాల్సింది అని సూచించే గుర్తు. మనకు తెలుగులో పద్యాలకు ఈ చిహ్నం అనేది ఉంటుంది. తర్వాత ప్రశ్న చిహ్నం. ఈ క్వశ్చన్ మార్క్ సంబంధించినటువంటి చిహ్నం ఉంది, దీన్ని ప్రశ్నార్థక వాక్యం చివర వాడే గుర్తు అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత ఇంకొకటి 3 నక్షత్రాలకు సంబంధించి ఉన్నాయి. ఈ 3 నక్షత్రాలకు సంబంధించి నక్షత్ర వరుస ప్రధాన భాగాలని చెప్పే గుర్తు. ఇవి మనకు కొన్ని విరామ చిహ్నాలు సంకేతాలకు సంబంధించి. మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఒక అంశం ఇచ్చి దీనికి గల సంకేతం ఏంటి అని ఇస్తాడు.